ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఇహపర శ్రేయస్సుకు సద్గురువును సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వడమే ముఖ్యము. ప్రాయచిత్తమే లేని మహాపాపాలకు కూడా సద్గురువు సేవే తరుణోపాయమని ధర్మశాస్త్రం చెబుతుంది. కనుక ప్రజలలో ఎక్కువ మందికి అదొక్కటే తరుణోపాయము. మరలా సాధన చివరి దశలో ఆత్మనిష్ఠుడు స్తోత్రీయుడు అయిన జ్ఞానిని ఆశ్రయించి తీరాలని శాస్త్రము. అలాంటి గురువులలో ఉత్తములు శ్రీ సాయిబాబా. ముముక్షువు ఎలాంటి గురువును ఆశ్రయించాలో, ఎలా సేవించాలో ఒకప్పుడు సాయి ఆచరించి చూపారు. ఈ విషయమే మరలా చిత్రమైన రీతిన ఉత్తమమైన తమ బోధగా శ్యామా చేత చెప్పించారు. ప్రపంచంలోని అన్ని మతాల, ఆధ్యాత్మిక సంప్రదాయాల మహనీయుల అనుభవాల సారమంతా అందులోనే ఉంది. సాటే అను పెద్ద వ్యాపారి ఒకప్పుడు ఎంతో నష్టపోయి ఇల్లు విడిచిపోవాలని తలచాడు. స్నేహితుల సలహాపై 1911లో సాయి సన్నిధిలో కొద్ది రోజులున్నాడు. అప్పుడు శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహము పారాయణం చేశాడు. నాటి రాత్రి ఆ గ్రంథాన్నే చేతపట్టుకొని సాయి స్వప్న దర్శనమిచ్చి దానిని గురించి ఏమో చెప్పాడు. మరుసటి ఉదయము దాని భావం ఏమిటి అని అతడు కాకాసాహెబ్ చేత బాబాను అడిగించాడు. అతడు ఇంకొక పారాయణ చేయాలని ఆయన వివరించారు. అది వినిన హేమద్బంతు తాను 40 సంవత్సరాలుగా పారాయణ, 7 సంవత్సరాల నుండి సాయి సేవ చేస్తున్నా లభించని కృప సాటేకి అంత తొందరగా లభించిందే అని కలత చెందాడు. అప్పుడు సాయిబాబా శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడిరా అని బాబా ఆదేశించారు. హేమద్బంతు వెళ్లేసరికి శ్యామ పూజకు కూర్చుంటున్నాడు. అక్కడ ఉన్న ఏకనాథ భాగవతం చూడగానే తాను ఆ రోజు పారాయణ చేయలేదని గుర్తొచ్చింది. దానిని తెరవగానే ఆ రోజు చదవవలసిన భాగమే వచ్చింది. తనని అందుకే బాబా పంపారని తలచి పారాయణ పూర్తి చేశాడు. అంతలో శ్యామ కూడా పూర్తి చేసుకొని వచ్చాడు. బాబా తన నుంచి దక్షిణ కోరారని విని నా వద్ద పైకం లేదని ఆయనకు తెలుసు. నా 15 నమస్కారాలే దక్షిణగా సమర్పించు. సరేలే, నీ వంటి విద్యావంతుణ్ణి నా మాటలు వినడానికి ఎందుకు పంపారో అయినా ఆయన స్మరింపజేసిన లీలా చెప్తాను. సంగమేనేట్ నుండి వచ్చిన రాధాబాయి తాను కోరకనే సాయి తనకు ఉపదేశం ఇస్తే కాని అన్నమో నేను తిననని నిశ్చయించుకున్నది. 3వ రోజు ఆమెకేవైనా హితం చెప్పమని సాయిని కోరాను. బాబా ఆమెను పిలిపించి ఇలా అన్నారు. అమ్మా, వ్యర్థంగా నిన్ను నువ్వు బాధించుకోకు. నా వృత్తాంతం విను, నీకెంతో ఉపకరిస్తుంది. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. వారి నుండి ఉపదేశం ఆదేశించి 12 సంవత్సరాలు సేవించాను. కానీ ఆయన నాకు ఏ మంత్రమో ఉపదేశించలేదు. నా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ కోరారు. ఆయన కోరింది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసము. అది సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఆయనను చూస్తుంటే నేను ఆనందంలో మునిగి ఆకలి దప్పులు కూడా మరిచాను. ఆయనను మరిచి నాకు శాంతి ఉండేది కాదు. నా మనసు వారి యందే నిలిచింది. అంతకాలము నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. ఈ ప్రేమ విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓరిమి. అది సర్వపాపాలను, కష్టాలను తొలగించి విజయాన్ని ఇస్తుంది. సర్వ సద్గుణాలకు నిధి, విశ్వాసానికి సోదరి. నేను దీనిని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తన మనోదృష్టిని నాపై నిలిపి నన్ను ఉద్ధరించారు. నా యత్నమేమీ లేకనే నాకు వారి కృప వలన ఈ స్థితి కలిగింది. అందుకే ఆయన నాకే మంత్రమో ఉపదేశించినప్పుడు నేను నీకు మాత్రము ఎలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ ఏదైనా ఎవరి వద్ద నుండి కానీ పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు. నేను నీపై దృష్టి నిలుపుతాను. అలా చేస్తే నీకు పరమార్థము తప్పక లభిస్తుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను. వేరే సాధన కానీ శాస్త్ర విజ్ఞానం కానీ అవసరం లేదు. పూర్ణ విశ్వాసము ఓర్మి కలిగి ఉండు. గురువే దైవము. ఆయనే సర్వము సమకూర్చగలడు.